నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి మూడు దినపత్రికల్లోని వార్తలను చూద్దాం. చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా ఆంధ్రజ్యోతి తెలంగాణ చూద్దాం. ఆంధ్రజ్యోతి తెలంగాణలో వస్తే ఇండియన్ ఎక్స్ప్రెస్ జాబితా 2025లో శక్తివంతమైన భారతీయ జాబితాలలో కొంతమంది ప్రముఖులు ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు సీఎంలు ఏ ప్లేస్లో ఉన్నారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ చేసిన సర్వేలలో వీళ్ళు ఏ ప్లేస్లోకి వచ్చారనేది చూద్దాం. రేవంత్ రెడ్డి గారు వచ్చి 28వ ప్లేస్లో ఉన్నారు. నేరుడితో పోలిస్తే 11 స్థానాలు పైకి చేరుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. రాను రాను రేవంత్ రెడ్డి గారికి ఒక గుర్తింపు వస్తుంది. ఎందుకంటే ఆయన తీసే విధానపరమైన కీలక నిర్ణయాలు కరెక్ట్గా జంకకుండా తప్పంటే తప్పు, ఒప్పు అంటే ఒప్పుగా ముందుకు పోతున్నాడు. కాబట్టి ఇది ప్రజలకు నష్టం జరుగుతుందంటే ఇమీడియట్లీ దాని మీద యాక్షన్ తీసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. అందుకని రేవంత్ రెడ్డి గారికి 28వ ప్లేస్లో వచ్చేసింది, చోటు దొరికింది. నిరుడితో పోలిస్తే 11 స్థానాలు పైకి చేరుకున్నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు 14వ ప్లేస్లో ఉన్నారు. నరేంద్ర మోడీ గారు 9వ స్థానంలో ఉన్నారు. అగ్రస్థానంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉన్నారు. 9వ స్థానంలో రాహుల్ గారు ఉన్నారు. 14వ ప్లేస్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. 28వ ప్లేస్లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అగ్రస్థానంలో ప్రధాని నరేంద్ర మోడీ, 9వ స్థానంలో రాహుల్ గాంధీ, 14వ స్థానంలో చంద్రబాబు నాయుడు గారు, 28వ స్థానంలో రేవంత్ రెడ్డి. అత్యంత శక్తివంతమైన భారతీయ జాబితాల్లో రేవంత్ రెడ్డి 28. ఇండియన్ ఎక్స్ప్రెస్ జాబితా 2025లో నిరుడితో పోలిస్తే 11 స్థానాలు పైకి చేరుకున్న ముఖ్యమంత్రి. విధానపరమైన కీలక నిర్ణయాలతో గుర్తింపు. అగ్రస్థానంలో ప్రధాని నరేంద్ర మోడీ, 9వ స్థానంలో రాహుల్, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు 14వ స్థానం. చూడండి, ఇది నిన్న సంగారెడ్డిలో చూడండి పాపము. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో 3 మృతి. రాత్రి తల్లిదండ్రులతో కలిసి భోజనం చేసిన పిల్లలు. తెల్లవారుజామున తల్లికి తీవ్ర అవస్థత. ఆసుపత్రిలో చికిత్స, అప్పటికే పిల్లల మృతి. దారుణానికి ఇసారమే కారణము. భర్తతో గొడవల నేపథ్యంలో పిల్లలతో కలిసి చనిపోయిందనుకుని ఊహాగానాలు. భర్త పనేనని బాధితురాలు, తరలింపు బంధువుల ఆరోపణ. చూడండి, 3 పిల్లలకు అన్నంలో విషం కలిపి చనిపోవడం. దీనికి భర్త భార్య కొట్లాడుకోవడం ఒకటి. కానీ భర్త చేశారని కొంతమంది, ఎవరు ఏం చేసినా పసిపిల్లలను చంపి ఏం చేస్తారు చెప్పండి. శనిక ఆవేశంలో ఆ పసిపిల్లలు 3 పిల్లలు చూడండి, సాయికృష్ణ, మధుప్రియ, గౌతమ్ పిల్లలు, 3 పిల్లలు ఎలా ఉండారో చూడండి. అట్లాంటి పిల్లలను చంపుకోవడం ఎంతవరకు సమంజసం? భార్య భర్తలు కొట్లాడుకుంటే. ఇది సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో అండి జరిగింది. ఇంకా నెక్స్ట్ చూస్తే కులన్మోద హత్య. చూడండి, తన కూతుర్ని ప్రేమించాడని యువకుని గొడ్డలతో నరికి చంపిన తండ్రి. పెద్దపల్లిలో దారుణము. యువకుడి కూతురు బర్త్డే విషెస్ చెప్పడం, అతడితో కేకు కట్ చేయించడంతో ఆగ్రహము. మధ్యాహ్నం నుంచి యువకుడి కదలికపై దృష్టి. రాత్రి మిత్రులతో కలిసి మద్యం తాగుతుండగా దాడి సంపేస్తారేమని గతంలోనే హెచ్చరించిన యువతి. గతంలో 2 సార్లు యువకుడిపై దాడి యత్నము. చూడండి, తన కూతురు మర్చిపోవాలంటూ ఆ యువకుని హెచ్చరించినా పట్టించుకోవడంతో అతడిపై యువత తండ్రి కచ్చ కట్టాడు. ఏరే కులం యువకుడితో ప్రేమ గీత వద్దంటూ మందలించిన కూతురు పట్టించుకోబోగా ఆ అబ్బాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతో ఉన్మాదిగా మారాడు. ఆ యువకుని చంపేస్తే తప్ప కూతురు ప్రేమ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పడదని భావించి పథకం ప్రకారం అతని ప్రాణాలు బలిగొన్నాడు. గొడ్డలతో దాడి చేశారు. చూడండి, కూతురు పరాయి మతస్థుల్ని ప్రేమించిందని కచ్చి కట్టుకొని అతన్ని
కులమోద హత్య చేసి చంపారు. ఇప్పుడు కూతురు జీవితం నాశనమై, తండ్రి జైలు పాలైపోయి, బిడ్డలు కూడా అమ్మా నాన్న చెప్పిన మాట వినండి అంతే తప్ప లవ్వులు జవులు చేసి రోడ్ల మీద పడి జీవితాన్ని నాశనం చేసుకోకండి. అది చూడండి. ఇది పెద్దపల్లి అంట. పెద్దపల్లి ఎలుగోడులో జరిగిందంట ఇది. మరి ఏం చేస్తాం చెప్పండి. ఇంకొకటి భూ విలయం. మయన్మార్ తాయిలో భారీ భూకంపం. శుక్రవారం మధ్యాహ్నం 12:50 ఘటన. రియాక్టర్ స్కేల్పై 7.7 తీవ్రత నమోదు. 12 నిమిషాల్లో 6.4 తీవ్రతతో మరో భూకంపం. తర్వాత మరో 4 సార్లు ప్రకంపనలు. శిథిలాల్లో వందల మంది ఆచూకీ గల్లంతు. థాయిలాండ్, నైరుతి చైనాలో భారీగా ఆస్తి నష్టం. భారత్, బంగ్లాదేశాల్లోనూ ప్రకంపనలు. థాయిలాండ్, మయన్మార్లో అత్యవసర పరిస్థితి. అన్ని విధాలా ఆదుకుంటాము ప్రధాని నరేంద్ర మోడీ. చూడండి ఎంత జరిగిందో చూడండి. తప్పించుకున్న ఎమ్మెల్యే కుటుంబం. 2 కుమారులు కోడలతో బ్యాంకాక్ పర్యటనకు వెళ్ళిన రాజ్ ఠాగూర్ సతీమణి. వారు బస చేసిన హోటల్పై భూకంప ప్రభావం. అప్రమత్తమైన హఠావుటిన ఎయిర్పోర్టుకు. చూడండి 2 కుమారులు కోడలతో పర్యటనకు వెళ్ళిన రాజ్ ఠాగూర్ సతీమణి అంట తప్పించుకొని హఠావుటిన వచ్చేసారంట. ఇంకా తెలంగాణలో కంపెనీలు ఒక్కొక్కటి చాలా డెవలప్మెంట్ దిశగా తెలంగాణ వెళుతుందండి. BYDకి ఓకే. తెలంగాణలో ఈవీ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం. మెగాతో కలిసి జాయింట్ వెంచర్. 85,000 కోట్ల మేర పెట్టుబడులు. సంభావత్ వద్ద 500 ఎకరాల్లో ఏర్పాటు. దాంతోపాటు హైదరాబాద్ సమీపంలో మరో 3 ప్రాంతాల్లో పరిశీలన. చైనాకు చెందిన దిగ్గజ విద్యుత్ కార్ల తయారీ సంస్థ ఎట్టకేలకు భారత్లో తన ఉత్పత్తి యూనిట్ను ఏర్పాటు చేయబోతుంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్తో కలిసి సంయుక్తంగా ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు సమాచారము. ఈక్వాటర్తో చైనా కంపెనీకి 99%, ఎంఈఏలకు 51% వాటా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ వార్తపై BYD కానీ MAL కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అది రాష్ట్రంలో ఎన్కిన్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ 2,500 కోట్ల పెట్టుబడులకు సిద్ధము. తక్షణం 1000 ఉద్యోగాలు. వచ్చే 3 ఏళ్లలో 3,000 మందికి ఉపాధి. ముఖ్యమంత్రి రేవంత్తో సంస్థ ప్రతినిధులు భేటీ. అది కీలక శాఖల్లో మార్పులు. కేబినెట్ విస్తరణతో పాటు పలువురు మంత్రుల శాఖలు మార్పిడి. తెలంగాణలో ఈ అధిష్టానం మంచి అనుకూలంగా ఉన్న వాళ్ళకే శాఖలు కూడా మారుస్తుందంట. ఏమి చేస్తుంది అనేది ఇంకా 2-3 రోజుల్లో ఏప్రిల్ 2 నుంచి లేదా 4 తేదీలో కొత్త మంత్రుల ప్రమాణం అని రాశారు. కాంగ్రెస్ హైకమాండ్దే తుది నిర్ణయం. ఇప్పటికే నివేదికలు తెప్పించుకున్న పెద్దలు. సీఎం వద్దే ఉండనున్న విద్యాశాఖ, హోంశాఖ. ఉగాది లేదా ఏప్రిల్ 2 నుంచి 4 తేదీల్లో కొత్త మంత్రులు ప్రమాణము. కాంగ్రెస్ శ్రేణుల ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సమయం దగ్గర పడుతుంది. అయితే విశ్వనామ సంవత్సరంలో చేపట్టినట్లు భావిస్తున్న ఈ విస్తరణ కొత్త మంత్రుల చేర్పునికే పరిమితం కావడం లేదు. కేబినెట్ విస్తరణలో పాటు ప్రస్తుతం ఉన్న మంత్రుల శాఖలు కూడా మారుతున్నట్లు తెలుస్తుంది. అది ఉగాది ఏప్రిల్ 2 నుంచి 4 తేదీల్లో ఉంటుందని చెప్తున్నారు. మంత్రులకు కూడా కొత్త మంత్రులు, పాత మంత్రులకు కూడా శాఖల మార్పులు అన్నీ ఉంటాయంట తెలంగాణ దాంట్లో. ఇంకా 3.15 కోట్ల మందికి సన్న బియ్యము. రేపు హుజూరాబాద్ నగర్లో ప్రారంభం. కొత్తగా 30 లక్షల మంది లబ్ధిదారులు. సన్న బియ్యంతో పాటు కొత్త కార్డులు ఇస్తాం. కార్డులపై ప్రధాని బొమ్మ వేయాలన్న ప్రతిపాదన రాలేదు. వస్తే పరిశీలిస్తాము. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచన. రేపు సన్న బియ్యాన్ని ప్రారంభిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అన్ని రేషన్ దుకాణాలలో సన్న బియ్యము ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది.
ఇంకా చూసుకుంటే ఏసీబీకి చిక్కిన డిఈఎంఓ 30,000 లంచం తీసుకుంటుండగా నిర్మల్ డిఎస్ఓ సస్పెన్షన్, డిఎం డీటీలపైన కొరడా, ధాన్యం మిల్లింగ్లో అక్రమ నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు. 2 లక్షల మంది మహిళా కెప్టెన్లతో పింక్ ర్యాపిడ్. వచ్చే 3 ఏళ్లలో దేశవ్యాప్తంగా సేవలు విస్తరణకు ర్యాపిడ్ సిద్ధము. స్త్రీలకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యము. ప్రస్తుతం చెన్నై, హైదరాబాదు, ఢిల్లీలో. అది ర్యాపిడ్ అంట, పింక్ ర్యాపిడ్. 2 లక్షల మంది మహిళా కెప్టెన్లతో. ఇదేనండి. ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూద్దాం. నిన్న చంద్రబాబు నాయుడు గారు మెడ్రాస్కి వెళ్ళాడండి. ఐఐటిలో అక్కడ తెలుగు, ఇంగ్లీషులో మాట్లాడినాడు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన సేపు కేకలు, పిల్లల మధ్య అంత ఉత్సాహమైంది చంద్రబాబు నాయుడు గారిని చూడంగానే. అది చూద్దాం. కేంద్ర ఉద్యోగులకు శుభవార్త, డిఏ 2% పెంపు, పెన్షన్లకు డిఆర్ కూడా. కేంద్ర కేబినెట్ నిర్ణయం. జస్టిస్ వర్మ బదిలీకి కేంద్రం ఓకే. వర్మపై ఎఫ్ఐఆర్ దాఖలుకు వేసిన పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు. ఇది సమయం కాదన్న బెంచి. అది చూస్తే నిన్న థాయిలాండ్లో జరిగిన భూకంపం 191 మంది మృతి అంట. అది ఇంకోటి తప్పించుకున్న తెలంగాణ ఎమ్మెల్యే కుటుంబము. 2 కుమారులు, కోడలతో బ్యాంకాక్ పర్యటనకి వెళ్ళిన రాజ్ ఠాగూర్ సతీమణి. వారు చేసిన ఓటర్లపై భూకంప ప్రభావము. అప్రమత్తమై ఉటాగొట్టిన ఎయిర్పోర్టుకు. అది ఇంకా చూస్తే అమరావతిలో క్యాప్టన్ వ్యాలీ 10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల ఉద్యోగాలే లక్ష్యం. కొత్త ఆవిష్కరణలో భారత్ పరివర్తన. ఏఈ డిజిటల్ పురోగతిలో ముందున్నాము. ఐఐటి మద్రాసులో చంద్రబాబు ప్రసంగము. విద్యార్థులతో ఉత్సాహంగా గడిపిన సీఎం. కేరళ కరతాల ధాన్యాలు, ఆర్థిక రేఖల మధ్య ఇంగ్లీష్, తెలుగులో ప్రసంగించిన బాబు. నవేంద్ర రాజధాని అమరావతిలో ఐఐటి మద్రాస్ సహకారంతో క్యాప్టన్ వ్యాలీని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. చెన్నైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ శుక్రవారం జరిగిన ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్షిప్ సమ్మిట్ 2025లో ఆయన మాట్లాడారు. ఐఐటిఎంల అద్భుతము. చంద్రబాబు ఎంతో ఉత్సాహంగా నవ్వుతూ కనిపించారు. విద్యార్థులు సైతం జై బాబు, జై జై బాబు అంటూ పెద్ద పెట్టున వివాదాలు చేస్తూ ఆయన ప్రసంగం సమయంలో ఓరెత్తించిన ఏపీ ఏఈ డిఎఫ్ టెక్నాలజీ హబ్గా మారుస్తున్నానని విద్యార్థుల మధ్య చంద్రబాబు ప్రకటించారు. అది చంద్రబాబును చూడంగానే జై బాబు, జై చంద్రబాబు, జై బాబు, జై చంద్రబాబు అని చూపిస్తున్నాడు. ఏడుకొండల స్వామికి కునుకు కరువు. రోజుకి 23 గంటల పైగా కొనసాగుతున్న దర్శనాలు. అర్ధరాత్రి ఏకాంత సేవ తర్వాత నిమిషాల వ్యవధిలోనే తెరుచుకుంటున్న శ్రీవారి ఆనంద నిలయ తలుపులు. స్వామికి విశ్రాంతి సమయం పెంచాలి. టీటీడీకి అర్చక పండిత బృందం సూచన. చూడండి, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి రోజు రోజుకు కునుకు కరువు అవుతుంది. పెరుగుతున్న భక్తుల రద్దీతో స్వామి సేద తీరే సమయము తగ్గిపోతుందని అంటున్నారంట. 23 గంటలు స్వామివారి దర్శనానికి వస్తున్నారంట. పదే పదే ఏమిటిది? ఎమ్మెల్యే కొలికపుడిపై మళ్ళీ టీడీపీ అధిష్టానం సీరియస్. రఘురాము, ఎంపీ కేశినేని సత్యనారాయణరాజుతో కమిటీ. 10 నెలల ఘటనపై నివేదిక సమర్పణ. తుది నిర్ణయం చంద్రబాబుదే. 2న విచారణకు రావాల్సిందే, లేదంటే అరెస్టు తప్పదు. ఐఎన్పిఆర్ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డికి ఏసీబీ నోటీసు. తప్పక వస్తానన్న విజయ్ కుమార్ రెడ్డి. అదే విషయం హైకోర్టుకు వెల్లడి. ముందస్తు బెయిల్పై విచారణ ఏప్రిల్ 3వ వారానికి వాయిదా. 47 కమిటీలకు చైర్మన్లు ప్రకటన. వంశీకి నో బెయిలు. డిజిటల్ అక్రమాలపై సిఐడి విజిలెన్స్ సిఫారసు మేరకు విచారణ. జగనాయంలో భారీ అవకతవకలు. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నుంచి యాత్ర నటుడు మమ్మూటికి 50 లక్షలు. ఐపాక్, హైడ్రెక్స్ ఉద్యోగులకు జీతాలు చెల్లింపు.
జగన్ రోతపత్రికి దోషపెట్టారు. 37 కోట్లు రికవరీ చేయాలి. అన్నిటికీ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి బాధ్యతడు. ప్రభుత్వానికి నివేదిక. సత్యవర్ధన్ కేసులో పిటిషన్ తిరస్కృతి. వచ్చే నెల 9 వరకు రిమాండ్ పొడిగింపు. భూముల కేసులో పోలీస్ కస్టడీకి అనుమతి. నరకం చూపిస్తా నాయనలా, టెక్కిలలో ఎలా ఉద్యోగం చేస్తావో చూస్తా. ఎమ్మెల్సీ ఇంటికి వచ్చి కనెక్షన్ కట్ చేసావంటే ఎంత ధైర్యం? నిన్ను కోర్టుకు లాగుతా. ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో. ఫ్రాన్స్కో జేఈకి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ బెదిరింపులు. బిల్లు చెల్లించినందుకు విద్యుత్ కలెక్షను తొలగించారని నోటు దొరసా. చూడండి, కరెంటు బిల్లు కట్టకపోతే పేద ప్రజలు కట్ చేస్తే ఎవడు మాట్లాడరు. ఈ దువ్వాడ శ్రీనివాస్ ఉన్నాడు కదా ఎదవా, వానికి కరెంటు బిల్లు కట్ చేస్తే నీ అంతు తేలుస్తా అన్నాడంట. ఇటు దువ్వాడ శ్రీనివాసరావు మాదిరి ఇద్దరు రికార్డ్ డ్యాన్సులు వేస్తూ ఉంటారు చూసావా వాళ్ళు. పేద ప్రజలకు ఒక న్యాయం, నీకు ఒక న్యాయం రా బప్పున్. అందరికి ఒకటే న్యాయంగా. వైసీపీకి బెట్టింగ్ బేడీలు. ఆవినగడ్డ ఎంపీపీ కుమారుడు అరెస్టు. బ్యాంకు ఖాతాలో భారీగా నగదు. జనసేన మద్దతుదారు అదుపులోకి. అది ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. ఇంకా సాక్షి ఆంధ్రప్రదేశ్ చూద్దాం. సాక్షి ఆంధ్రప్రదేశ్లో నిన్న థాయిలాండ్లో జరిగింది భూకంపం రాశారండి. కుప్పకూలి అయి పేక మేడలకు థాయిలాండ్ మయన్మార్లో భారీ భూకంపం, నేలమట్టమైన భవనాలు అది వేశారండి. ఇంకా చూస్తే అడుగడుగున బెదిరింపుల పర్వం. టీడీపీ నేతల దాష్టికంతో స్థానిక ఉప ఎన్నికలు మళ్లీ వాయిదా. టీడీపీ నేతల గొడవలతో గాండ్లపెంట, రామగిరిలో హాజరు కాని వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ సభ్యులు. పశ్చిమ గోదావరిలో రెండో రోజు ఎంపీపీ ఎన్నికల జరగనివని పచ్చ మూకలు. అత్తిలలో వైఎస్ఆర్సీపీ సభ్యుల హాజరు కాకుండా రోడ్లు దిగ్బంధం. మాజీ మంత్రి కారుమూరి నివాసం వద్ద ఉపాధి కూలీల మోహరింపు. యలమంచిల్లో గొడవ. కళ్ళు తిరిగి పడిపోయిన ఎన్నికల అధికారి. నరసరావుపేట, కారంపూడిలో కోరం లేక వైసీపీ ఎంపీపీ ఎన్నికల వాయిదా. గోవరంలో టీడీపీ హైడ్రామాతో ఉప సర్పంచ్ వెనుక నిలిపివేత. అది మొత్తం బెదిరిస్తున్నారని సాక్షి పేపర్లో రాశారు. ఓకే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేయడం తప్పు. వైఎస్ఆర్సీపీ దీన్ని 4 గంటలు చేసింది. ఎంత అరాచకాలు చేసిందంటే వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు తెలుస్తుందా వాళ్ళకు? మన వరకు వస్తే ఒకటి, ఏ రోజులకు వచ్చే ఒకటే. మీరు జరిగిన స్థానిక సమస్యలలో, సర్పంచ్ ఎలక్షన్లో, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లలో ఎవరైనా నామినేషన్ ఇచ్చినారా 5 ఏళ్లలో? ఇప్పుడు ఇది రాస్తున్నారే, మీకు తగిలితే ఒక దెబ్బ, అప్పుడు వాళ్ళకి తగలేదా దెబ్బలు? ఎవడు చేసినా తప్పే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేయడం కూడా తప్పే. దౌర్జన్యాలు చేయకూడదు. ప్రజలు స్వచ్ఛంగా ఓట్లు వేయించుకోవాలా. అప్పుడు వైసీపీ చేసిందని మీరు చేస్తే వాళ్ళకు మీకు తేడా ఏముంటుంది? వైసీపీ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది. అది ఒక 5 ఏళ్ల ప్రభుత్వం. అది ప్రభుత్వమే కాదు అది. అందుకనే 11 సీట్లు ఇచ్చారు ప్రజలు. ఎందుకు? ఏసు ప్రభుత్వం అని చెప్పి, జగన్ చేతగాని ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం అని ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చారు. అదే మాది ఇప్పుడు కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు అమరావతిని డెవలప్ చేసుకుంటూ ఒకటి ముందుకు పోతున్నాడు. అలాంటప్పుడు ఇట్లాంటి బెదిరింపులు చేసుకొని ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చుకుంటే కూటమి ప్రభుత్వానికి కూడా నష్టమే. అది ఆలోచించాలా. వాళ్ళు చేసినట్టు మీరు చేస్తే వాళ్ళకు మీకు తేడా ఏముంటుంది చెప్పండి? అదే ఆలోచించుకోవాలనేదే ప్రజల యొక్క కోరిక. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు యాట్సాప్. మిమ్మల్ని చూసి గర్వపడుతున్న స్థానిక సంస్థ ఉప ఎన్నికల్లో విజయంపై వైఎస్ జగన్ హర్షం. రెడ్ బుక్ రాజ్యాంగానికి ఎదురొట్టి ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టారు. బెదిరింపులు, ప్రభువులకు లొంగక ధైర్యంగా నిలబడారు. క్లిష్ట సమయంలో మీరు చూపిన ధైర్యంతో పార్టీకి ఉత్తేజము అని వైఎస్ జగన్ గారు కార్యకర్తల గురించి ఉత్సాహపరిచేదానికి ఇచ్చారండి. ఇంకా దారి తప్పిన దర్యాప్తు. లైంగిక వేధింపులకు గురైన ఫార్మా విద్యార్థిని కేసు నీరుగార్చే కుట్రలు. నిందితుడు దీపక్ టీడీపీ ఎమ్మెల్యేకు మరిది. ఘటన జరిగిన 3 రోజుల దాకా అంతా గోప్యము. పోలవరం వచ్చిన చంద్రబాబు రాజమహేంద్రం రాలేరా? నిందితుడిని కఠినంగా శిక్షించాలి. బాధితురాలి కుటుంబం డిమాండు.
హోంమంత్రి స్పందించకపోవడంతో మహిళా సంఘాలు మండిపాటు. ఆడపిల్లపై చేయి చేస్తే తాట తీస్తామన్న పవన్ ఎక్కడా? ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఊరుకోబోమన్నారు. దీని అర్థం ఇదేనా? అది ఆడపిల్లల మీద ఏది పంట ఆయన టీడీపీ ఎమ్మెల్యేకి మరిదవుతేనే బొచ్చవుతేనేమి తీసుకుపోయి లోపల పడదింగాలే అంతే తప్ప ఆడపిల్లల మీద ఎవరు తప్పు చేసినా తప్పే. ఏం టీడీపీ ఎమ్మెల్యే మరిదవుతే కొమ్ములు వచ్చాయా? ఇదే ఇట్లాంటి దారి తప్పినట్టు చేస్తే మీకు వైసీపీ ప్రభుత్వం లెక్క అయిపోతుంది. కూటమి ప్రభుత్వం కూడా తప్పు చేసిన ఎతకపోయి లోపల వేయాలా, కరెక్ట్గా వాడు చేసింది నిజమైతే. అంతే తప్ప వాడిని కాపాడుకుంటూ పోతే ఎన్ని రోజులు మీరు ఇట్లా చేస్తే ప్రజల్లో వ్యతిరేకత అనేది ఎక్కువైపోతుంది. చూడండి, పౌర హక్కుల బాధ్యత కోర్టులు పోలీసులదే. పోలీసులు రాజ్యాంగాన్ని గౌరవించాలి. భావ ప్రకటన స్వేచ్ఛ విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు. స్వచ్ఛంగా అభిప్రాయాలు వ్యక్తీకరణ ఆరోగ్యకర సమాజంలో భాగము. అభిప్రాయాలతో విభేదించాలే కానీ ప్రజాస్వామ్యంలో భిన్న అభిప్రాయాన్ని అణిసివేయకూడదు. ప్రాథమిక విచారణలో స్వీకరించదగ్గ నేరం కాదని తేలితే ఫిర్యాదుదారులకు తెలియజేయాలి. ప్రాథమిక పరిరక్షణలో పోలీసులు విఫలమైతే ఆ బాధ్యతను కోర్టులు తీసుకోవాలి. మేమున్న మాటలు చూసిన రాతలు మాకు నచ్చకపోవచ్చు, అయినా కూడా పౌర హక్కులను పరిరక్షించే బాధ్యత మాపై ఉంది. న్యాయస్థానాలు ఎప్పుడూ భావ ప్రకటన స్వేచ్ఛకు ప్రోత్సహించే వైపే ఉండాలి. కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతస్గృహి కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు. గుజరాత్ పోలీసులు నమోదు చేసిన కేసు కొట్టివేత. చూడండి, కోర్టు చాలా బాగా చెప్పింది. భావ ప్రకటన స్వేచ్ఛ విషయంలో ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు. మీకు నచ్చకపోతే ఉండాలి తప్ప దాన్ని భావ ప్రకటన స్వేచ్ఛను దాన్ని హరించడం తప్పని సుప్రీంకోర్టు నిన్న తీర్పు చెప్పింది. పార్టీ కేసులకు ప్రజాధనము. లూథ్రాకు 2.86 కోట్ల అర్పణము. వైఎస్ఆర్పీ నేతలపై నమోదైన 4 కేసుల్లో వాదించినందుకు పెద్ద మొత్తంలో ఫీజు 2.86 కోట్లు చెల్లించిన చంద్రబాబు ప్రభుత్వము. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులు 1.25 కోట్లు. చంద్రబాబు ఇంటి వద్ద ఘర్షణ కేసులు 60 లక్షలు. రఘురామరాజు కేసులు 65 లక్షలు అని రాశారండి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వాళ్ళ ఇష్టం. డబ్బు అంటే ప్రజాస్వామ్యం, వాళ్ళదే ఇష్టం, వాళ్ళదే డబ్బు. కేసులకు లాయర్లకు కూడా ప్రభుత్వం సొమ్మిస్తుందని సాక్షి పేపర్లో రాశారు. మళ్ళీ 5 ఏళ్ల కాలంలో మీరు ఇండల్లో పనిచేసే వాళ్ళకు కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చారు. చెప్పండి, యాత్ర సినిమా చేస్తే దానికి హీరో మమ్మూటికి కూడా 60 లక్షలు 70 లక్షలు పార్టీ డబ్బుల నుంచి ఇచ్చిరి. ఆర్జీవీకి ఎంత డబ్బులు ఇచ్చిరి. ఇండల్లో పనిచేసే వాళ్ళకి అగ్నిమాపక కేంద్రంలో ఉద్యోగాలు ఇచ్చిరి. ఎంత డబ్బులు ఇచ్చిరి, ఎంత చేసిరి. చూడండి, మీరు అట్లా చేసిరి. మీరు చేసిన దాంట్లో ఇది తక్కువ, ఇది చేసినా తప్పే, చేయకూడదు కూడా. ఎందుకంటే ప్రజల సొమ్మును అట్లా తేరాబట్టంగా దోసుకోకూడదు ఎవరైనా సరే. ఇంకా ఈనాడు చూద్దామండి. ఈనాడు ఆంధ్రప్రదేశ్లో చూస్తే థాయిలాండ్ భూ విలయం 12 నిమిషాల వ్యవధిలో రెండు భారీ భూకంపాలు. 2 దేశాల్లో 150 మంది పైగా మృతి. చూడండి, నిన్న జరిగిన భూకంపాల్లో నేలమట్ట భూమిని మొత్తం ఎంతమంది చనిపోయారు? 150 మంది చనిపోయారు. బ్యాంకాక్లో భూకంపం తీవ్రతకు పేక మేడలో కూలిపోతున్న నిర్మాణంలో భారీ భవనము. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఐఐటిఎం సహకారంతో ఏర్పాటు. అత్యాధునిక సాంకేతికను రాజధానికి తీసుకొస్తాము. ఐఐటి మద్రాసులో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగము. చూడండి, నిన్న మద్రాసులో చంద్రబాబు నాయుడు ప్రసంగంతో అమరావతిలో మంచి కంపెనీలు అన్నీ తీసుకొస్తామని చెప్పారు. నక్కపల్లి ఉక్కు దిశగా తొలి అడుగు. భూముల స్వాధీన ప్రక్రియకు ఆర్సెలర్ మిత్తల్ స్టీల్కు శ్రీకారము. ఓఎంసీ కేసులో మే 6న తీర్పు. సిబిఐ కోర్టులో ముగిసిన వాదనలు. 13 ఏళ్ల పాటు సుదీర్ఘ విచారణ. సుప్రీంకోర్టు ఆదేశాలతో వేగేరం. అది ఈనాడు అదేనండి. నెక్స్ట్ ఈనాడులో చూస్తే ఇంకా
ఇంకా ఈనాడు తెలంగాణ చూద్దాం. ఈనాడు తెలంగాణలో అదే రాశారండి. థాయిలాండ్లో భూ విలయం, 2 దేశాలలో 150 మంది పైగా మృతి, 750 మందిగా గాయాలు. అది ఇంకా నేరుగా ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు, సూత్రప్రాయంగా నిర్ణయించిన ఆర్టీసీ అనుమతుల కోసం త్వరలో దస్తరం, ఆర్థిక శాఖకు సీఎంకు. హైదరాబాదు ఎలక్ట్రిక్ బస్సులను అద్దె పద్ధతిలో కాకుండా సొంతంగా కొనుగోలు చేయాలని రవాణా శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. మంత్రి పొన్నం ప్రభాకర్ సూచనల మేరకు అధికారులు నూతన ప్రతిపాదనలు సిద్ధం చేశారు. తాజాగా ఈ దస్తరం ప్రభుత్వానికి చేరినట్టు తెలుస్తుంది. బస్సుల కొనుగోలు ఆర్థికపరమైన అంశం కావడం, బస్సుల సంఖ్య భారీగా ఉన్న నేపథ్యంలో ఈ దసరాన్ని ఆర్థిక శాఖ మంత్రికి సీఎం రేవంత్ రెడ్డికి వీలైనంత తొందరగా పంపించాలని రవాణా శాఖ నిర్ణయించింది. తెలంగాణ, ఏపీలో ఉపాధి హామీ వేతనం 307 నిర్ణయించిన కేంద్రము. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉపాధి హామీ రోజువారీ వేతనాన్ని 307 రూపాయలుగా నిర్ణయిస్తూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఏటా ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు ఈ వేతనాలను సవరిస్తూ వస్తుంది. అందులో భాగంగానే 2025-26 సంవత్సరానికి ఈ కొత్త వేతనాలను ప్రకటించింది. 7 రూపాయలు ఎక్కువగా పెంచిందంట. 300 ఉండేది 307 రూపాయలు చేసిందంట ఉపాధి హామీలకు కూలి. ఊట నీరే పంటకు ఊపిరి. వికారాబాద్ జిల్లా అనంతగిరిలో పుట్టి మూసీ నది నవాబుపేట, శంకరపల్లి తదితర ప్రాంతాల మీదుగా నగరానికి చేరుతుంది. ఈ క్రమంలో ఏళ్ల మంది రైతులు పంటలు సాగు చేసుకోవడానికి ఈ నీరే ఆధారము. వేసవి నేపథ్యంలో ప్రస్తుతం మూసీ అడుగంటుంది. చివరి దశలో ఉన్న పంటలను కాపాడేందుకు రైతులు భగీరథ యత్నం చేస్తున్నారు. నదిలో రింగుల బావులు తీసి వచ్చిన ఊటను నిలువ చేస్తూ మోటార్ల ద్వారా పంటలకు అందిస్తున్నారు. చూడండి, వికారాబాద్ జిల్లాలో అంట ఎండిపోయిన పంటల కోసం. ఇదేనండి 3 పత్రికలు, 2 తెలుగు రాష్ట్రాలైన వార్తలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.